ఈ వీడియోలో వాస్తవ సంఖ్యలకు సంబంధించిన లెక్కలను చేద్దాము. 64 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/256 పవర్ వై అయితే 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపండి. ఇది మనకి ఇచ్చిన లెక్క. దీన్ని సాధిద్దాం. అసలు ఇలాంటి లెక్కలను ఎలా మొదలు పెట్టాలి? ఇచ్చిన సమన్వయం 64 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/256 పవర్ వైతో ప్రారంభిద్దాము. అయితే బేసెస్ లేక భూమి సేమ్గా లేవు కనుక మనకి ఏమీ అర్థం కాదు. కావున ముందు రెండింటిని ఒకే బేస్ ఉండేలా రాద్దాము. అంటే 256ని 64ని 4 బేస్ ఉండేలా రాద్దాము. 64ని 4 క్యూబ్గా రాయొచ్చు కదా. అలాగే 256ని 4 పవర్ 4గా రాయొచ్చు. కావున 64 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/256 పవర్ వైని 4 క్యూబ్ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 పవర్ 4 హోల్ పవర్ వైగా రాయొచ్చు. సరే, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అనే ఘాతాంక నియమాన్ని ఉపయోగిస్తే మనకి 4 పవర్ 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 1/4 పవర్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4y వస్తుంది. అలాగే 1/a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ మైనస్ m అనే ఘాతాంక నియమాన్ని వాడితే కుడి చేతి వైపు 1/4 పవర్ 4yని 4 పవర్ మైనస్ 4yగా రాయొచ్చు. కాబట్టి 4 పవర్ 3x ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ మైనస్ 4y వచ్చింది. సమన్వయంలో బేస్ లేదా ఆధారం ఒక్కటే అయినప్పుడు ఘాతాంకాలను సమానం చేయొచ్చు కదా. కనుక 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4y వస్తుంది. ఈ సమన్వయంకి ఇరువైపులా 4yని కూడితే ఏం వస్తుంది? 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది. అంటే 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇదే మనం నిరూపించాల్సినది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.